తెలుగు సినిమాలో కేవలం స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు నవ్వడానికి రెడీ అయిపోయే నటులు చాలా తక్కువ మంది. ఆ జాబితాల్లో బ్రహ్మానందం గారి తర్వాత వెంటనే గుర్తుకొచ్చే పేరు ఎంఎస్ నారాయణ గారు. ఆయన చెప్పే డైలాగ్స్ విధానం, మత్తులో చేసే కామెడీ అయినా, అది సీరియస్ గా చేసే రోల్ అయినా, ఆయన మాట్లాడిన నవ్వు తెప్పించే ఆయన స్టైల్, ఇవన్నీ కలిసి ఆయనను ఒక లెజెండ్ గా నిలబెట్టాయి. అసలు ప్రశ్న ఏంటంటే, ఎంఎస్ నారాయణ గారు అంత ఫేమస్ ఎందుకు అయ్యారు? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ రోజు మనం దాని గురించి తెలుసుకుందాం. ఎంఎస్ నారాయణ గారి అసలు పేరు మైలవరపు సత్యనారాయణ గారు. ఆయన 1951 ఏప్రిల్ 16న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని నిడమనూరులో జన్మించారు. మొదటగా ఆయన సినిమా వ్యక్తి కాదు, ఒక కాలేజీ లెక్చరర్. తెలుగు సాహిత్యంపై మంచి పట్టుండడంతో రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినీ రంగంలో రచయితగా అడుగుపెట్టి ఆపై నటుడిగా మారారు. చాలా మంది హీరోలు చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వస్తారు. ఎంఎస్ నారాయణ గారు మాత్రం 40 ఏళ్లు దాటిన తర్వాత సినిమా అవకాశాలు అందుకున్నారు. మొదటగా చిన్న పాత్రలతో మొదలుపెట్టి తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది దర్శకుల దృష్టిని ఆకర్షించారు. చాలా తక్కువ కాలంలోనే వందలాది సినిమాలో నటించే స్థాయికి ఆయన చేరుకున్నారు. చివరకు తన కెరియర్ లో 700కు పైగా సినిమాలో నటించారు. తెలుగు సినిమా చరిత్రలోనే కారుదైన ఘనత. ఎంఎస్ నారాయణ గారు ఫేమస్ అవడానికి మొదటి కారణం ఆయన చెప్పే డైలాగ్ స్టైల్. సాధారణ డైలాగ్ అయినా ఆయన నోట్లో నుంచి వస్తే అది పంచుగా మారేది. ప్రతి మాటలో ఒక ప్రత్యేకమైన టైమింగ్ ఉండేది. అందుకే ఆయన చెప్పిన ఎన్నో డైలాగులు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. రెండో కారణం ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ముఖం చూస్తూనే నవ్వొచ్చే నటులు చాలా అరుదు. ఎంఎస్ నారాయణ గారి కళ్ళతో, పెదవులతో, చిన్న చిన్న హావాభావాలతో ప్రేక్షకులని నవ్వించేవారు. ఒక్క డైలాగ్ లేకపోయినా ఆయన ఎక్స్ప్రెషన్ చాలు. మూడో కారణం డ్రంక్ కామెడీ. తెలుగు సినిమాలో మందు తాగిన పాత్రలు చాలా మంది చేశారు, కానీ ఎంఎస్ నారాయణ గారు చేసిన తీరు మాత్రం పూర్తిగా భిన్నం. ఆయన చేసే తడబడే మాటలు, సీరియస్ గా చెప్పే కామెడీ డైలాగులు ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించేవి. అదే సమయంలో పాత్ర అసహజంగా అనిపించేది కాదు. నాలుగో కారణం వర్సటిలిటీ. చాలా మందికి ఆయన కేవలం కామెడీ యాక్టర్ గానే తెలుసు. అవసరమైతే ఎమోషనల్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించేవారు. కొన్నిసార్లు విలన్ తరహా షేడ్స్, మరి కొన్ని సినిమాలో తండ్రి పాత్రలు, ఇంకొన్ని చోట్ల ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, పోలీస్ టీచర్ గా, ఇలా ఏ పాత్ర ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేసేవారు. ఇప్పుడు ఆయన గుర్తుండిపోయే కొన్ని పాత్రల గురించి మాట్లాడుకుందాం. సొంతం సినిమాలో ఆయన చేసిన ఫోటోగ్రఫీ కామెడీ ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధిస్తుంది. దూకుడు సినిమాలో బొక్క వెంకటేశ్వరరావు పాత్రతో ఆయన మరోసారి తన కామెడీ టైమింగ్ ఏంటో చూపించారు. ఈ సినిమాకు ఆయనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డు కూడా లభించింది. జులై, రెడీ, అత్తారింటికి దారేది, రేసుగుర్రం, బాద్షా, బన్నీ, ఇంద్ర, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వంటి ఎన్నో సినిమాలలో ఆయన చేసిన చిన్న పాత్రలు కూడా ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ నిలిచిపోయాయి. ఎంఎస్ నారాయణ గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన కేవలం నటుడే కాదు, ఆయన రచయిత, దర్శకుడు కూడా. కొన్ని సినిమాలకు డైలాగులు కూడా రాశారు. తన కుమారుడు విక్రమ్ హీరోగా నటించిన కొడుకు సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే భజంత్రిలు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక అవార్డుల విషయానికి వస్తే ఆయనకు 5 నంది అవార్డులు లభించాయి. అంతేకాదు దూకుడు సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఒక కామెడీ నటుడిగా ఇలాంటి గుర్తింపు రావడం ఆయన ప్రతిభకు నిదర్శనం. సహనటులుగా కూడా ఎంఎస్ నారాయణ గురించి ఒక మాట చెప్పాలి. సెట్ లో ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. జూనియర్ ఆర్టిస్టులతో కూడా చాలా స్నేహంగా మాట్లాడేవారు. ఎవరికైనా అవకాశం వస్తే మంచిగా ప్రోత్సహించేవారు. అందుకే ఆయనకు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. సినిమా అభిమానులు ఇప్పటికీ ఎంఎస్ నారాయణ గారి కామెడీ క్లిప్స్ ఎందుకు చూస్తారు అంటే, ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్. అది బూతులు కాదు, అది ఓవర్ యాక్టింగ్ కాదు, ఒక న్యాచురల్ గా చేసే హాస్యం. ఇప్పటికీ యూట్యూబ్ లో ఆయన కామెడీ సీన్లు మిలియన్లు వ్యూస్ సాధించడానికి కారణం ఇదే. రెడిట్ వంటి వేదికలతో కూడా చాలా మంది అభిమానులు ఆయన తెలుగు సినిమా అత్యుత్తమ కామెడీ నటుల్లో ఒకరిగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. దురదృష్టవశాత్తు 2015 జనవరి 23న ఆయన అనారోగ్యంతో ఆయన కన్ను మూశారు. ఆయన నవ్వులు మాత్రం ఎప్పటికీ చనిపోవు. ఎంఎస్ నారాయణ గారిని ఫేమస్ చేసింది కేవలం కామెడీ కాదు, ఆయన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, అద్భుతమైన కామెడీ టైమింగ్, ఒక న్యాచురల్ యాక్టింగ్, అద్భుతమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ప్రతి పాత్రలో ఒదిగిపోయే ఒక నైపుణ్యం, ప్రేక్షకులని కుటుంబంతో కలిసి నవ్వించే ఒక స్వచ్ఛమైన కామెడీ. ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించవు. తెలుగు సినిమా చరిత్రలో కామెడీ గురించి మాట్లాడితే బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యవ్ గారు, ఏవిఎస్ గారి వంటి దిగ్గజాల పేర్లు ఎప్పటికీ చివరి స్థాయిగా నిలిచిపోతాయి. నవ్వించడం చాలా కష్టం. ఎంఎస్ నారాయణ గారు మాత్రం అది సహజ ప్రతిభ. ఎంఎస్ నారాయణ గారి కామెడీ మీకు ఏ సినిమాలో బాగుందో మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.